వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికల్లో తమ విజయానికి నాంది పలుకుతాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక లోకానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించిన కమ్యూనిస్టు పార్టీలు అనకాపల్లి జిల్లాలో ధర్నా చేపట్టిన వామపక్ష పార్టీలు. నిరుపేద ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసిన సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు. అన్ని వర్గాల ప్రజలతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని, ఇదే తన విజయానికి నాందిగా నిలుస్తోంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ పార్టీ అభ్యర్థిగా అమర్నాథ్ను ప్రకటించిన తర్వాత తన నివాసం మింది గ్రామానికి వచ్చిన అమర్నాథ్ను పార్టీ శ్రేణులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో పుట్టిన తనకు ఈ ప్రాంతంపైన పూర్తి అవగాహన ఉందని చెప్పారు. సీఎం జగన్ తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతానని అన్నారు. నూతనంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నిన్న బాధ్యతలు అప్పచెప్పడం, మొట్టమొదటిసారిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత గాజువాక నియోజకవర్గానికి నేను పుట్టి పెరిగినటువంటి మన గాజువాక నియోజకవర్గం నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామానికి వచ్చేసినప్పుడు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అభిమానులందరూ కూడా సాధారణంగా స్వాగతించి రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం గాజువాక నియోజకవర్గానికి సంబంధించి మంచి మెజారిటీతో గతంలో ఏ రకంగా అయితే విజయం సాధించామో 2019లో అంతకు మించి విజయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ఉండడం జరిగింది. గతంలో ఏదైతే పెద్దలు నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అలాగే నిన్నటి వరకు సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరుడు చంద్రు అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ విజయం కోసం అహర్నెస్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గాన్ని రేపు ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి సీటుగా గాజువాక నియోజకవర్గాన్ని అప్పచెప్పేటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకుంటాం. ముఖ్యంగా గాజువాకకి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో, ఏమేమి ఇష్యూస్ మీద మనం స్పందించాలో, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నా కుటుంబం నుంచి మా తాతగారు కానీ తండ్రి గారు కానీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. మళ్ళీ 3వ తరం నుంచి నేను కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి రేపు పోటీ తీరుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ ప్రాంత ప్రజానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. సమయం చాలా తక్కువగా ఉంది, వెళ్దాం. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంతో, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఇటు యారాడ్ నుంచి అటు అగరంపూడి వరకు, ఇటు శీలానగర్ నుంచి అటు పెదగంటేడు వరకు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల మీద, ఏ ప్రాంతంలో ఏ గ్రామంలో ఎవరుంటారు, పార్టీ నాయకులు ఎవరుంటారు, ప్రజలు ఎవరుంటారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలు సమస్యలు ఏంటో అన్నీ కూడా పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిని. ఏ నిమిషం ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే వారికి స్పందించి నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ లేదా గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని. కొత్తగా నేను తెలుసుకోవాల్సినటువంటి ప్రాంతాలు కానీ, తెలుసుకోవాల్సినటువంటి నాయకులు కానీ, తెలుసుకోవాల్సినటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఎవరు లేరు. అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. అందరినీ ఎంత సమయం ఉన్నా సరే ఆ సమయంలో అందరినీ కలుసుకునేటువంటి అవకాశం తెచ్చుకొని వారు అందరూ ఆశీస్సులు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా డీఈఓ ఎల్ చంద్రకళ తెలిపారు. విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలకు జిల్లాలోని 138 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలో 31,379 మంది విద్యార్థులకు గాను 28,367 మంది రెగ్యులర్, 3,012 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారని, దీనిలోని 14,972 మంది అబ్బాయిలు, 13,395 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తున్నారని డీఎఫ్ఓ తెలియజేశారు.
విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా డీఈఓ తెలియజేశారు. మరి మనకి మార్చి 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు మనకి ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరి పరీక్షలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అన్ని స్కూళ్ళల్లో కూడా. అలాగే మనకి టైమింగ్ ఏంటంటే 9:30 నుంచి మనకి 12:45 వరకు ఉంటుంది. అలాగే మనకి పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇప్పుడు ఎనీ ప్రాబ్లం కనుక పిల్లవాడికి ఏర్పడినట్లయితే హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలందరికీ ఇది ఏంటంటే టైంకి చేరుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే పిల్లలకి మరి మార్నింగ్ సెషన్ ఆయా సెంటర్స్కి 8:30 వరకు రీచ్ అయ్యేటట్లు, అలాగే 12:45కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. అలాగే మరి ఏవైతే టెంపరేచర్ దృష్ట్యా కూడా మరి ఏఎన్ఎంస్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి సెంటర్లో కూడా 2 ఏఎన్ఎంస్ని మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమము ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అన్ని కూడా మోషన్స్ ఫీవర్స్ ఎవరికైనా ఉన్నా ఏమైనా చిన్న ఏమైనా దెబ్బలు తగిలినప్పటికీ అక్కడికక్కడ ఏదైనా అంటే ప్రథమ చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎస్పెషల్లీ మన దగ్గర 198 మంది పిల్లలు చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళు కూడా రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ 26వ వార్డు చాకల్పేట సంకుడివానిపాలెంలోని 16,30,000 రూపాయల వ్యయంతో నిర్మించిన జీవీఎంసీ పార్క్ను 26వ వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణి, 26వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బొట్టెట్టి కిరణ్, రేవతిరావు, శేషు, గండెటి రవిబాబు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీరీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అనకాపల్లి జిల్లా కేంద్రం ధర్నా చౌక్ వద్ద నిరసనలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేకంగా చట్టాలు తెస్తూ కార్పొరేట్ సంస్థలకు నడుచుకుంటుందని, దీన్ని అడ్డుకునేందుకు దేశ ప్రజలు ఏకంగా కావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వారికి మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని కమ్యూనిస్టు నాయకులు అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న 3 ప్రధానమైన షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, అనకాపల్లి బెల్లం మార్కెట్ మూతపడడానికి సిద్ధంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సుజలా స్రవంతి పూర్తి చేయకపోవడం పట్ల రైతులు కష్టాలు అనుభవిస్తున్నారని, దీనివల్ల వ్యవసాయం కనుమరుగైపోయిందని పరిస్థితి కనబడుతోందని ఆవేదన వెల్లబుచ్చారు. దక్షిణ బీజేపీ పార్టీకి వాటి మిత్రపక్షాలకు బుద్ధి చెప్పాలని కమ్యూనిస్టులు అన్నారు. డిసెంబర్లో రాతపూర్వకంగా రైతు ఉద్యమ నాయకులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఒక డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో రామ్లీలా మైదానం దగ్గర పెద్ద బహిరంగ సభ కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. దపదపాలుగా ఇవాళ రైతాంగం, కార్మికులు మోడీ తాలూకా రైతు కార్మిక విధానాలని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తుండడంలో కారణం ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితికి నెట్టబడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని వ్యవసాయం నుంచి వైదొలిగిపోతున్న పరిస్థితులు అన్నవి వ్యవసాయ రంగంలో నెలకొన్నాయి. ప్రధానంగా వ్యవసాయక ఉత్పాదకాల ఖర్చులు పెరిగినాయి, పంటలకు ధరలు రాలేదు. ఈ రకంగా ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో అది రైతుల మీద అప్పులుగా పేరుకుపోతున్నాయి. ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మొదటి స్థానంలో ఉంది, ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని తొంగలో తొక్కి రైతుల్ని అప్పుల పాలు చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీకి దక్కుతుంది. అదే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం 4 నల్ల చట్టాలు చేస్తే రైతులు వీరోచితంగా పోరాడి వెనక్కి నెట్టారు తప్ప దాన్ని ఇంకా దాచి మళ్ళీ నరేంద్ర మోడీ దాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే కార్మికులకి అన్యాయం చేస్తూ
పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కౌళ్లుగా కుదించి సంఘం పెట్టుకోవడానికి వీలు లేకుండా, జీతం పెంచమని అడగడానికి వీలు లేకుండా, కనీస సౌకర్యాలు కల్పించమని వీలు లేకుండా చేయడం కోసం ఈ చట్టాలు నియంత్రిత పాలనకి పూనుకుంటా ఉన్నాడు. ఈరోజు అనకాపల్లి జిల్లా ప్రధానంగా బెల్లానికి ప్రసిద్ధి. ఈరోజు ఆ దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్. ఇలాంటి మార్కెట్ని నిర్వీర్యం చేసేస్తున్నాయి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు సరైన ఎగుమతి ఉండవు, అలాగే దిగుమతులు అనేకం ఈరోజు చేసుకున్న పంచదార కూడా దిగుమతి చేసుకున్న పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రకమైన పద్ధతుల్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ టీడీపీ కానీ జనసేన కానీ వ్యతిరేకించలేదు, వాళ్ళు లొంగిపోతున్నారు. దానివల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం వెనకబడి ఉంది. వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నాగోతు నాగమణి ప్రకటించారు. జీవీఎంసీ 89 వార్డు ఎల్లపవానిపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులను స్వయంగా గమనించేందుకు నియోజకవర్గంలో పర్యటించానని, ఈ క్రమంలో స్వచ్ఛమైన స్వేచ్ఛ రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి కుట్రలు, కబ్జా రాజకీయాల బారి నుంచి కాపాడే ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతా అని నాగమణి వెల్లడించారు. ఓటు అనే ఆయుధంతో మీ మద్దతును తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకి నాకు మద్దతు ఇచ్చి గెలిపించండి. ఖచ్చితంగా నేను కనుక ఎమ్మెల్యే అయినట్లయితే మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. నేను వచ్చిన వెరీ నెక్స్ట్ మన ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు చదువుతున్నట్లయితే వాళ్ళందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాను. అదే విధంగా ప్రతి ఇంటికి 2 జాబులు వచ్చేలాగా నేను, అది ప్రైవేటా గవర్నమెంటా అని చూడకండి, 2 జాబులు మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తాము. అంతేకాకుండా ప్రతి వీధికి సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పిస్తాము. నాడు భారతదేశంలో రోజు రోజుకి చాలా అభద్రత కలిగినటువంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం. చాలా కేసులు పెరిగిపోతున్నాయి. అవన్నీ తగ్గించడం పట్ల నేను ఎటువంటి ప్రణాళికలు వేయాలి అనేది నేను దాని మీద దృష్టి కేంద్రీకరిస్తాను. సో మీకు ఇంకా నేను రానున్న రోజుల్లో నామినేషన్ అయిపోయి నా సింబల్ రాగానే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసి నా ఎజెండా మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఏపీలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి ఆరోపణలపై గ్రూప్ 1 రద్దుకు హైకోర్టు రద్దు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు హాజరై నిరుద్యోగులకు తన మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇలాంటి అవకతవకలు జరగడం రాష్ట్రానికి అవమానకరమని అన్నారు. సీఎంతో పాటు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కూడా రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి ఏదైతే ప్రూవ్ అయ్యి కోర్టులో మరి ఎప్పుడైతే హైకోర్టు అక్కడ కూడా ఇచ్చిందో ఆ తీర్పు వల్లే ప్రజాకోర్టులో కేసీఆర్ శిక్షింపబడ్డాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యోదంతం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిందో ఇది తప్పనిసరిగా రాబోయే ప్రజాకోర్టులో జగన్కి శిక్ష ఖాయమని మీ ద్వారా తెలియజేస్తూ మలేషియా రాజధాని కౌలాలంపూర్ సిటీ టీటీఎంగా ఇండోర్ స్టేడియంలో జరిగిన 13వ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలో విశాఖ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి కాటా కుమిటి విభాగాల్లో సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో దేశానికి 6 పతకాలను సాధించారు. ఈ పోటీలో 12 దేశాల నుంచి 2378 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ కోచ్లు కోండ్రు కీర్తన్, కోరాడ సుమన్లు విద్యార్థులను అభినందించారు. పథకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్ బృందాన్ని అభినందించారు. విఎన్డి ప్రవీణ్, బి మురళీకృష్ణ, గే ప్రసాద్ కుమార్, వి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి డీటెయిల్స్ అన్ని మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం టోర్నమెంట్కి ఎన్ని కంట్రీస్ వచ్చినాయి, ఒరిజినల్గా ఒక వరల్డ్ కరాటే ఫెడరేషన్ స్టాండర్డ్స్తో జరిగినటువంటి 100% జెన్యూన్ టోర్నమెంట్కి మేమందరం కూడా మలేషియా వెళ్ళడం జరిగింది. కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ని ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మా స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కీర్తన్ గారు సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి తర్ఫీదు ఏ యొక్క అంశంలో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలు మెడల్స్ కొడతారో ఆ యొక్క WKF స్టాండర్డ్స్లో ఆ పిల్లలు తర్ఫీదు ఇవ్వడం జరిగింది.
ఆ తర్ఫీదు కూడా పిల్లలకి బాగా పనిచేసి ఆ స్టాండర్డ్స్లో ఆ పిల్లలు మెడల్స్ వచ్చే దిశగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు ఇండియాలో వచ్చే టోర్నమెంట్స్ కన్నా మేము ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో మా స్టూడెంట్స్ని పెర్ఫామ్ చేయించి అక్కడ మేము మెడల్స్ కొట్టించడం అంటే మాకు చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే ఇది విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్కి విఎస్కేడికి ఎంతో హ్యాపీగా మేము చెప్పడానికి ఇది ఒక అంశం. ఎందుకంటే ఇలాంటి అరుదైన అవకాశం మాకు స్టేట్ అసోసియేషన్ కల్పించింది. అలాంటి ఒక పెద్ద ఈవెంట్లో దాదాపు 2370 మంది క్రీడాకారులు ఒక 12 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారంటే ఇది అసాధారణమైన రిజల్ట్ అండి. వెళ్ళిన పిల్లల్లో ఎవరు ఓటమి చెందకుండా చక్కగా తగిన కాటా కుమితేల్లో ఇండివిజువల్ కాటా, ఇండివిజువల్ కుమితే, టీమ్ కాటాస్లో పెర్ఫామ్ చేసి టీమ్ కుమితేలు కూడా పెర్ఫామ్ చేసి ఈ ట్రోఫీస్ అందుకోవడం జరిగింది. వరల్డ్లో చాలా కంట్రీస్లో ఉన్న మంచి మంచి ప్లేయర్స్ కూడా వచ్చి పెర్ఫామ్ చేయడం, అలాంటి స్టాండర్డ్స్ ఉన్న టోర్నమెంట్లో మాకు అవకాశం దొరకడం, ఇంతమంది విశాఖపట్నం క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి వీళ్ళ సత్తాని మలేషియా లాంటి దేశంలో ప్రదర్శించి ఇన్ని పథకాలతో విశాఖపట్నం ఇండియా తిరిగి వచ్చినందుకు మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల అవసరాలను గుర్తించి అనేక పథకాలకు రూపకల్పన చేసింది అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొంప గోవిందరావు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం మల్కాపురంలో ఏపీసీసీ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ అంగ బానోజీ నరసింహవర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ అభయహస్తం పథకం పైన ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ 16న ఉక్కు నగరంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ప్లాంట్ను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు అచ్యుత్, నూకరాజు, భగత్, రజియా, ఆష్రాఫ్, షరీఫ్, కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి ఆయన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ రకంగా అభివృద్ధి చెంది ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం అనేక రకాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ సెంట్రల్లో బీజేపీ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ ముగ్గురు కూడా స్టేట్లో వీళ్ళు సెంట్రల్లో మోడీ గారు ఈ దొంగ నాటకాలు ఆడుతూ ఈ ప్రజలు మోసం చేసి మళ్ళీ రేపు ఓటు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్న విధంగా వీళ్ళందరూ తయారయ్యారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేదో అంతకంటే బాగా చేయాలనే షర్మిలా గారి రూపంలో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలా గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈరోజు అనేక రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కూడా ముందుకు తీసుకెళ్లాలని, అందులో పేదవాడు పడుతున్న కష్టాలు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళే దశగా షర్మిలా గారు ఆలోచన విధానాలతో ప్రతి కార్యకర్తని కూడా ముందుకు తీసుకెళ్తూ అక్కడ ప్రతి నియోజకవర్గాల్లో కూడా లోకల్ సమస్యలు తెలుసుకోవడానికి విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను, అలాగే అన్ని జిల్లా అధ్యక్షులకు కూడా అదే పట్టుదలతో అదే దీక్షతో మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రావాలని, అలాగే సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమైన గ్యారంటీ ఒకటి ఇందిరమ్మ అభయహస్తం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు నాయకత్వంలో చేయడానికి అది ప్రోగ్రాం తాలూకా ముఖ్య అంశం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున తెల్లకాడ్ హోటల్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళ అకౌంట్లోని 5,000 రూపాయలు వేసేదానికి, అది రాష్ట్రంలోనే కాదు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని అదే రకంగా దానికి అభయహస్తం అని చెప్పి ఒక అప్లికేషన్ యాప్ని ఒకటి మాకు ఇవ్వడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 44వ వార్డుకు సంబంధించిన 1236 మంది లబ్ధిదారులకు 44వ వార్డు జీవీఎంసీ ఫ్లో లీడర్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని జరిగింది. ఆకిపాలెం తాడి రామ్మూర్తి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నెరవేరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ నేడు సాకారమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ, హబీబ్, పానాల తరుణ్, ఏపీడీ పద్మావతి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డ్వాక్రా సున్నా వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేదరిక నిర్మూలన జరగాలి, సమానత్వం రావాలి అని ఈరోజు తీసుకున్న నిర్ణయాలు. కాబట్టి ఎవరు నీతి నిజాయితీగా లొకేషన్ బంగాళాగా ఆటాలు కలిపేస్తానని మొన్నటిదాకా చెప్పారు. మరి ఈ మధ్యలో ఏమైనా తెలియదు.
మళ్ళీ ముగ్గురు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న మంచి అడ్డుకోవాలని. ఎందుకని మంచి అడ్డుకోవాలంటారంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడంట, ఆ వ్యూహం జరుగుతూ ఉంటుంది ప్రతి రాజకీయ పార్టీ ఇంటర్నల్గా. ఎంతో కొంత కష్టాలు ఉంటేనే ప్రజలు మన మాట్లాడతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 16న స్టీల్ ప్లాంట్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. ప్రధాని మోదీ, అదానీ, అంబానీల కోసం దారాధనోత్సవం చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని, అలాంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వమని తెలియజేశారు. ఒకటి దేశం యొక్క భద్రత, రెండవది ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో తయారు చేయడం జరిగింది. ఈ రెండు అంశాలతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థలను ప్రభుత్వం స్థాపించడం జరిగింది. దాని ప్రకారం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాన్ని ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ జాతికి అంకితం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ గారు కానీ, పెద్దలు పివి నరసింహరావు గారు కానీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కానీ, వారందరూ కూడా ఎంతో తోడ్పాటు చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని నిలబెట్టినటువంటి విషయం. ప్రధానంగా ఆనాడు ఉన్నటువంటి 32 త్యాగాలు, 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి పెద్ద నినాదంతో బోత్ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ని మనం స్థాపించుకున్నాం. అటువంటి స్టీల్ ప్లాంట్ని 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 7.3 మిలియన్ల ఉత్పాదకత వరకు పెంచవలసినటువంటి స్టీల్ ప్లాంట్ని 3 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ని పప్పు బెల్లాలకు అమ్మేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ దేశ ప్రధానమంత్రి కానీ, రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. సుమారు 15,000 నుంచి 16,000 వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి దీన్ని ఏదో విధంగా డైల్యూట్ చేయాలని ప్రభుత్వం చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అన్ని వర్గాల ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికల్లో తమ విజయానికి నాంది పలుకుతాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక లోకానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆరోపించిన కమ్యూనిస్టు పార్టీలు, అనకాపల్లి జిల్లాలో ధర్నా చేపట్టిన వామపక్ష పార్టీలు. నిరుపేద ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టి వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసిన సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.